కొత్త బిల్లుల్లోని నిబంధన ప్రకారం వరుసగా 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లుల్లో సర్వే నిర్వహించే అధికారం వాక్ కమిషనర్ నుంచి కలెక్టర్కు బదిలీ అయింది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వాక్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ వాక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు. రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటోందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటేనే కుట్ర మాత్రమే అని అమిత్ షా అన్నారు. అయితే దీని విధంగా చూస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా క్లారిటీ లేకుంటుంది. అధ్యక్ష, వాక్ఫ్ ఎంత భూమి ఉంది? ప్రభుత్వ డేటా ప్రకారం వాక్ఫ్ దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేల తర్వాత భారత్లో ఎక్కువ భూములుంది. రక్షణ మంత్రిత్వ శాఖకు 17,95,000 ఎకరాల భూమి ఉండగా రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే దాని మీద చూస్తే వంశీ పోర్టల్ ప్రకారం వాక్ఫ్ 8.72324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులను గుర్తించారు. వీటిలో 97% ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంశీ పోర్టల్ ప్రకారం 58,890 ఆస్తులు అక్రమాలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి సైట్లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫిబ్రవరి 9, 2020 నాటికి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో దాదాపు 2,15,000 వాక్ఫ్ ఆస్తులుండగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్లో 10,708, గుజరాత్లో 30,881 ఆస్తులు ఉండడం జరిగింది. ఇలాంటి విషయాలను మీరు తొందరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ తేవడం జరుగుతుంది. ఉంటా, బాయ్ బాయ్.